భాస నాటక చక్రం 10వ భాగం 12/4/24 దూత ఘటోత్కజుడు దుర్యోధను దగ్గరికి రాయబారంగా వచ్చి, ఒరే నాయనా, మీరు చెప్పిన మాట, మా కృష్ణుడు గారు చెప్పిన మాట వినకపోతే రేపు సూర్యోదయం అవటంతో మీ అందరి వినాశం దగ్గరికి వచ్చిందిరా అని కృష్ణుడు చెప్పి హెచ్చరించి పంపిన విషయాన్ని తెలియజేసి ఘటోత్కజుడు వెళ్ళిపోతాడు అని చెప్పాడు. బహుశా ఈ రూపకంలోని భరతవాక్యం అలభ్యమై ఉంటుంది. అందుచేత రూపకం అర్ధాంతరంగా ఆగి, అయితే ఈ రూపకం ఒక అకతుకుల బొంత అని వెంట నిలిచి చేసిన దోషారూపం, అది యుక్తిహీనమైందన్నారు. చివర ఏదైనా కొంత భాగం పోతే అది అత్యల్పమయుడు. ఘటోత్కజుడు వచ్చిన పని పూర్తయిపోయింది, ఇంకా చేయాల్సిన పనే లేదు. మధ్యమ వ్యాయోగం గురించి ఇప్పుడు చెప్తారు. భాసుడి మిగిలిన మహాభారత రూపకాల దీనికి తేడా. దీనిలో భాసుడు కొత్త ప్రయోగం చేసి భీముడు, అతడి భార్య హిడింబ, కుమారుడు ఘటోత్కజుడు అనే ముగ్గురు భారత పాత్రల పేర్లు మాత్రమే గ్రహించి పాండవుల అరణ్యవాసాన్ని కూడా నిర్దేశించి కథను మాత్రం పూర్తిగా స్వయంగా కల్పించి, దీనిలోని కథ అంతా భాసుడి కల్పన. ఇది ఐతరీయ బ్రాహ్మణంలో స్వనసేహోపాఖ్యాని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కథను అనుసరించి కల్పించి, ఈ కథలో తనకు ప్రియపుత్రుడైన జ్యేష్ఠపుత్రుణ్ణి తండ్రి, కనిష్టపుత్రుడిని తల్లి విడిచిపెట్టడాన్ని అంగీకరించకపోవటం, మధ్యమపుత్రుడు యజ్ఞ పశువుగా అమ్ముడైపోతాడు. దూత ఘటోత్కజంలో భాసు వాల్మీకి రామాయణం నుంచి స్ఫూర్తి పొంది కల్పించిన కథను భారత ఇతివృత్తంతో రచన చేసి, ఈ రూపకంలో ప్రసిద్ధమైన వైదిక కథ నుండి స్ఫూర్తి పొంది కల్పించిన కథను భారత ఇతివృత్తంతో జోడించి వ్యాయోగం అనే రూపక భేదాన్ని రచించాలనే కోరికతో కథ కోసం అన్వేషించి అతడికి ఈ కథ లభించి ఉండాలి. నియమానుసారం వ్యాయోగంలో నాయకుడు ధీరోదాత్తుడై, కథ యుద్ధాలతో నిండి రౌద్రరస ప్రధానమై, ప్రస్తుత రూపకంలో ఈ సామాన్య లక్షణాలు కనపడవు. ఈ రూపకంలో ఇద్దరు మధ్యములున్నారు. ఇద్దరినీ కూడా నాయకులుగా చిత్రించాలని భాసుడి ఉద్దేశమయ్యుడు. పూర్వాచీనమైన ఒక రూపకం నియమ గ్రంథం వ్యాయోగంలో చాలామంది నాయకులు ఉండొచ్చు అని ప్రతిపాదన. తన తల్లిదండ్రులను, ఇద్దరు సోదరులను రక్షించడానికి ప్రాణత్యాగానికి సిద్ధమైన బ్రాహ్మణ మధ్య కుమారుడు అవాంతర కథలోని నాయకుడు. పాండవులలో కుంతీపుత్రులలో మధ్యముడైన భీముడు ప్రధాన కథలో నాయకుడు. అంటే ధర్మ, భీమ, అర్జున్, అది కనుక ముగ్గురులో మధ్యవాడు. భీముడు తన కుమారుణ్ణి, భార్య అయిన హిడింబను కలవడం ప్రధాన కథ. రాక్షస ఉపద్రుతమైన అడవి దారిలో తమ ముగ్గురు కుమారులతో ప్రయాణం చేస్తున్న బ్రాహ్మణ దంపతులను ఘటోత్కజుడు ఆక్రమించడం కథలు ప్రధాన. ఘటోత్కజుడు వారి మార్గంలో అడ్డుపడి తాను చేస్తున్న పని క్రూరమని తెలిసిన మనుష్య మాంసం ఆహారార్థం కావాలని తల్లి ఆజ్ఞను పాటించటం కోసం ఆ పని చేస్తాడు. ప్రస్తావనలో ఒక శ్లోకంలో భాసుడి కొత్త కథను ప్రశంసనీయమైన రీతిలో సంక్షిప్తంగా చెప్పారు. మహారణ్యంలో ఆవుతో లేగదూడతో కలిసి వెడుతుండగా ఒక పెద్ద పులి ఆక్రమించడంతో వణికిపోతున్న ఎద్దుల ఘటోత్కజుడు అడ్డుకోవటంతో వణికిపోతున్న భార్యాపుత్ర సమేతుడై వృద్ధ బ్రాహ్మణుణ్ణి
ఈ శ్లోకం వర్ణిస్తారు. వారిలో ఉన్న ప్రతి ఒక్కరు నిజమైన బ్రాహ్మణ లక్షణాలు చూపుతూ మిగిలిన వాళ్ళని రక్షించడం కోసం ఆత్మత్యాగం చేయటం కోసం సిద్ధమైన చివరికి ఆ పని మధ్యమ కుమారుడి తల మీద పడు. ఈ విధంగా ఇతడి కథలు ఐతిరేయ బ్రాహ్మణ ప్రసిద్ధుడైన పునశ్చేకుడు మంచి కళాశిల్పాన్ని ఉపయోగించి భీముడిని ఈ కథలోని చాలా సహజంగా కనబడి విధంగా ప్రవేశపెట్టాడు భాసుడు. తనకు ఆహారంగా లభించిన బ్రాహ్మణ కుమారు పేరు తెలియకపోవటంతో ఘటోత్కచుడు అతన్ని మధ్యమా అని బిగ్గరగా అరుస్తూ ఆ పిలుపు విన్న భీముడు మధ్యముడుగా అందరి ఎదుటికి వస్తాడు. దైవవశం చేత భీముడు రావడు ఆ కుటుంబ రక్షణ. భీముడు ఆ బ్రాహ్మణుడికి అభయం ఇస్తాడు. బ్రాహ్మణ కుమారుణ్ణి విడిచేయమని ఘటోత్కచుడిని ఎంత వేడుకున్నా వెళ్ళి ఘటోత్కచుడు తన కుమారుడే అన్న తెలుసుకున్న భీముడు బ్రాహ్మణ కుటుంబానికి బదులు తాను పెడతానని ఘటోత్కచుడు తన భుజబలాన్ని చూపి తనను బంధించి తీసుకు వెళ్ళాలని అంటారు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఘటోత్కచుడు భీముణ్ణి ఓడిస్తాడు. ఈ ఘట్టం హాస్య వీర రసాల సంవేదనంతో విచ్యంగా తర్వాత దృశ్యంలో ఘటోత్కచుడు నీకు ఆహారం తీసుకొని వచ్చానని చెబుతూ తల్లికి భీముణ్ణి అప్పగించడం, తల్లి అతన్ని మందలించడం కూడా రోచకంగానే ఈ ఉపద్రవకారుడైన ఘటోత్కచుని ఆనంద ఆశ్చర్యాలు కలిగేట్లుగా హిడింబ ఈయన మీ తాంగర అని చెప్పడంతో ఈ పొరబాట్లతో నిండిన సుఖాంతరూప కామెడీ ఆ పెర్రసు ముగుసు. మొదట ఎవరు తెలియకుండా తర్వాత ఒకరికి మాత్రమే రెండవ వారి గురించి తెలిసిన తండ్రి కొడుకుల దృశ్యంలో భాసుడు తన ప్రధాన బలమైన నాటకీయ ఒక్కలు డ్రామాటిక్ ఐరని అని దాన్ని చాలా చక్కగా ఉపయోగం. బ్రాహ్మణ కుమారుణ్ణి విడిచిపెట్టడాన్ని నిరాకరిస్తూ ఘటోత్కచుడు పలికిన ఈ క్రింది వాక్యాలు అతి సుందరమైన వెర్బల్ ఐరని వాక్య వక్రతం. ముచ్యతామితి విశ్రబ్ధం బ్రవీతి యది మే పిత న ముచ్యతే తథాప్యేష గృహీతో మాతురాజ్ఞయా. వీడిని నా తల్లి ఆజ్ఞ చేత పట్టుకున్న నా తండ్రి వచ్చి వీడిని విడిపించమని అడిగిన నేను విడిచిపెట్టను. ఈ సమయంలో విడిచిపెట్టమని అడుగుతున్నది తన తండ్రి అని తాను తండ్రినే ఎదురిస్తున్నానని ఘటోత్కచుడికి ఊరుభంగం. యుద్ధం చరమ స్థితి అందుకున్న గదాయుద్ధంలో దుర్యోధనుడు మరణాన్ని వర్ణించే ఈ భాసరూపకాలు అత్యంత విషాదం. అత్యున్నత స్థితిలో ఉన్న ఒక మహావ్యక్తి మరణాన్ని దారి తీసిన మహోపద్రవాన్ని వర్ణించే కథ అని బ్రాడ్వే చెప్పిన లక్షణాలు అనుగుణమైన షేక్స్పియర్ విషాదాంత నాటకం వంటిది విషాదానికి మూల కారణం ఈ రూపకంలో భాసుడు దుర్యోధన పాత్ర అత్యున్నతంగా చిత్రించి భాసుడు చిత్రించిన భారత దుర్యోధనుడికి చాలా భేదం. భారతంలో వర్ణించిన దుర్యోధనుడు దుర్గుణాలన్నీ భాసుడు ప్రయత్నపూర్వకంగా పీకవదలవాడు. ఇందుకోసం మూల కథను మార్చడం, కొత్త పాత్ర పూర్తి కూడా చేసి దుర్యోధనుడి కనిష్టపుత్రుడు బహుశా మాటలు వచ్చే రాని వయసులో ఉండి అతని రాణులలో మాలవి పౌరూరవి అనే ఇద్దరు రాణు అతని తల్లిదండ్రులతో కలిసి రంగ ప్రవేశం చేస్తారు. వీళ్ళందరూ భాసుడి చేత సృష్టింపబడ్డవాడు. ఈ విధంగా ఈ విషాదకరమైన దృశ్యంలో 3 తరాలకు చెందిన వ్యక్తుల ప్రవేశం కనుక
తనకున్న పాత్ర చిత్రణ వైపు నైపుణ్యం పాదుడు డాక్టర్ జీకే భట్ చెప్పినట్టు అతి తీవ్రమైన భావావేశం కలవాడవటం. ఈ భావావేశాన్ని అత్యున్నత స్థితిని పొందింప కలవాడు అవటం. దుర్యోధనుడు అత్యున్నత వ్యక్తి అని చెప్పు. అతనికి తల్లిదండ్రుల యందు ఎంత భక్తి ఉందో చూడండి. వాళ్ళకి పాదాభివందనం చెయ్యదాలనందు దుఃఖిస్తాడు. ఓడి మేలు ముసుగు లేకుండా రణభూమిలో తన రాణుల ముఖాలు చూడాల్సి వచ్చినందుకు దుఃఖ విదీర్ణ హృదయుడైన అతని రాజదర్పం చూడ. చిన్నారి పుత్రుణ్ణి చూసి అతని మాటలు వింటుండగా ప్రేమావేశంలో కరిగిపోయి వాడి హృదయం చూడ. పితృభక్తి గల కుమారుడు, ధర్మ ఔద్ధర్యాలు కల భర్త, ప్రేమాతిశయ పూర్ణ హృదయుడైన తండ్రి. ఇది దుర్యోధనుడి స్వరం. కనుక దుర్యోధనుడి పతనంలో ఉన్న గొప్పతనం కూడా ధృతరాష్ట్రుని మాటలలో భాసుడు వ్యక్తం చేశాడు. ప్రపంచం దానికంతటికీ ఆధారంగా నిలిచి బంగారు స్తంభం ఈనాడు విరిగిపోయి తలుపు గడియ అయిపోయింది అంటాడు ధృత. తాను లేచి తండ్రికి నమస్కరించదాలకపోవటం, దుర్యోధనుడికి తొడలు విరిగిపోవటం కలిగిన బాధ కంటే కూడా అధికమైన బాధక. ఇది నా మీద పడిన రెండవ దెబ్బ. దుష్టుడైన భీముడు నా తొడలతో నా తండ్రిని పూజించే ఆనందాన్ని కూడా తొలగింపజేశాడు. అంతిమ ఘడియలలో అతడు కుమారుడు ఈ విధంగా ఉపదేశం. పాండవులకు శుశ్రూష చెయ్యి. పితామహి అయిన కుంతిని గౌరవి. ద్రౌపది విషయంలో, అభిమన్యుడి తల్లి విషయంలో పుత్రుడిలాగా ప్రవర్తి. ఈ ఉపదేశం చూస్తే దుర్యోధని స్వభావం పూర్తిగా మారినట్టు. ఈ విషయాన్ని రచయిత ఆహా అంత క్రూరమైన విద్వేషం ఇప్పుడు పశ్చాత్తాపంగా మారిందా అన్న బలరాముడి మాటల ద్వారా వ్యక్తం చేస్తారు. అయితే మరణం ఆసన్నం అవటంతో దుర్యోధనలో ఇలాంటి మార్పు వచ్చిందని అభిప్రాయం కలగకుండా ఉండటం కోసం భాసుడు యుద్ధ సమయంలో కూడా అతనితో అలాంటి ఉదారత్వం ఉందని వర్ణించారు. భాసుడి రూపకంలోని సహజంగా వీరుడైన దుర్యోధను భీముడు పడిపోయి అసహాయ స్థితిలో ఉన్న అతన్ని కొట్టడానికి అంగీకరించడు యుద్ధం. అక్కడ అతడు కంబరామాయణంలో విస్తృతంగా వర్ణించిన రాముడిలా ప్రవర్తి. కంబరామాయణంలోని రాముడు యుద్ధంలో అలసిపోయిన రావణ్ణి నువ్వు ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే యుద్ధానికి రమ్మని పంపిస్తాడు. దుర్యోధనుడు అసహాయ స్థితిలో పంపివేసినట్టు భాసుడి దుర్యోధనుడు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను నీరు దెబ్బతీయరా అని సాధిక్షేపంగా భీముడితో దుర్యోధనుడు గొప్పతనాన్ని అతని మాటలతో చేతల్లో సూచించడం మాత్రమే కాదు, భాసుడు అతని స్వరూపాన్ని కూడా ఆశ్చర్యజనకమైన దానిగా వర్ణిస్తాడు. అలాగే అతను పైకెత్తి నిలిచిన దుర్యోధను మంటలు పట్టుదన్న వజ్రాయుధం పైభాగంలో ఉన్న కైలాసంలాగా ఉన్నాడు. బలరాముడికి పదాభివందనం చెయ్యటానికి రక్తసిక్తమైన దేహంతో నేల మీద పాకుతూ వస్తున్న అతడు అమృతం కోసం సముద్ర మథనం చేసిన తరువాత దేవాసురుడు నేలపై పడవేయగా పూర్తిగా శక్తి ఒడిగిపోయి సముద్ర జలం మీద వంకర టింకరగా తిరుగుతున్న అతి విశాల దేహం కల వాసుకిలాగా ఉంది. ఈ వర్ణనలు భాసుడు చిత్రించిన విషాద భరిత నాయకుడై దుర్యోధనుణ్ణి మరుపురాని వాడిగా చేసి ఈ రూపకంలో 4 భాగాలు. ప్రారంభంలోని సుదీర్ఘమైన నిష్కంప రూపకంలో 3వ వంతు
దీనిలో ముగ్గురు భటులు భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్న భీకరమైన గదా యుద్ధాన్ని చూస్తూ దాన్ని వర్ణిస్తారు. అలాగే ఒకసారి ఒకరిని ఇంకొకసారి ఇంకొకరిని పైచి ఈ విధంగా సాగుతుంది. దుర్యోధనుడి నైపుణ్యం ఎక్కువ ఉన్న భీముడు అధిక బలశాయి అవటం అతని కంటే మిన్నగా ఉండు. అసలు అంకం బలరామ దుర్యోధనుల సమాగమంతో ప్రారంభం. భీముడు అన్యాయం యుద్ధం చేసిన తీవ్రంగా నిందిస్తూ బలరాం దుర్యోధనుడు అతన్ని వంచాడని అవమానంతో దుర్యోధనుడి ఎంతో ఊరటకు. దీని తర్వాత వచ్చే హృదయ విదారక దృశ్యం దుర్యోధనుడి వద్ద అతని తల్లిదండ్రులు భార్యలు కుమారుడు రావటం, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ నడవడం వాసునికున్న నైపుణ్యం దీనిలో బాగా. చివర అశ్వత్థామ వచ్చి పాండవుల మీద పగ తీర్చుకుంటానని దుర్యోధనుడితో అంటాడు. దానికి దుర్యోధనుడు ఒప్పుకోడు. అంధుడైన ధృతరాష్ట్రుడు అణచిపెట్టుకున్న కన్నీళ్లను వర్ణించే ఈ శ్లోకం భాసుడి కవితా విహంగం ఎలాంటి ఉన్నతాకాశ వీధులను విహరించగలదు చూపుతాం. వంచానా విహతం శృత్వా సుతమద్వాహవీమం ముఖమంతర్గతా ప్రాక్ష మందమందతర కృతం. గురుభంగంలో 1లో ఇవాళ నా కుమారుణ్ణి యుద్ధంలో మోసగించి చంపారని తెలియటంతో కన్నీళ్లు లోపల అణిచిపెట్టుకున్నా అసలే గుడ్డిదైన నా ముఖం ఇంకా గుడ్డిదైపోయింది. వారి సుభద్ర చెప్పిన విధంగా తీవ్రమైన భావాలు కర్తలు తెంచుకున్న ప్రవాహమే కవిత. ఆ దృష్టితో చూస్తే ఈ చిన్న శ్లోకంలో అద్భుత కవిత్వం గల భాసుడికున్న అంధుల మనస్తత్వ జ్ఞానాన్ని ఒక గొప్ప పంచరాత్రం అనేది. ఇది అనేక విధాల విలక్షణమైన రూపం. ఇది సమవకారం అనే రూపక భేదం. దానికి లక్షణానికి అనుగుణంగా దీనిలో వృత్తం తేజోవంతమై చైతన్య నిర్భరంగా స్త్రీ పాత్ర లేవు. ఇదంతా దీనిలోని వీరరస ప్రాధాన్యాన్ని అనుగుణం. భారతంలో కేవలం ఒక సన్నివేశాన్ని మాత్రమే గ్రహించి భాసుడు నాటకానుగుణంగా అజ్ఞాసవాసం చేస్తున్న ఒక ఘట్టం ఈ నాటకంలో కథావస్తువు నిర్మాణానికి. యుధిష్ఠిరుడు ఒక పూజ్యుడైన బ్రాహ్మణుడి వేషంలో విరాటుని గురువుగా ఉంటాడు. భీముడు పాకశాలాధిపతిగా, ఊర్వశి శాపంచేత నపుంసకుడుగా, అర్జునుడు రాజాంతఃపురంలో రాకుమారి అయి ఉత్తరకు సంగీత గురువుగా ఉంటాడు. ఉత్తమమైన కళాకారుడి లక్షణం పొదుపు నకుల సహదేవులు విడిచివేయటం ద్వారా ఆ పొదుపుని చూపి భాసుడు తనకున్న కళా నైపుణ్యాన్ని తన రూపకంలో దుర్యోధనుడి ఉదార స్వభావం గల ఉత్తమ నాయకుణ్ణిగా చూపించాలనే ఉద్దేశంతో భాసుడు మూల కథ కంటే భిన్నం కల్పి దూత ఘటోత్కజంలో భాసుడే చిత్రించిన దుర్యోధనుడు ఈ రూపకంలోని దుర్యోధనుడికి పోలికలు. ఈ రూపకంలో మూలాన్ని అనుసరించి దుర్యోధనుడి చెడ్డవాడిగా చిత్రించారు. మరణ సమయంలో ఉత్తమ వ్యక్తిగా చిత్రించాల్సిన ఊరుభంగంలో కూడా దుర్యోధనుడు కొంతవరకు చెడ్డవాడిగానే ఒక మంచి నాటకీయ సన్నివేశాన్ని కల్పించడం కోసం గుడి సరకు ఎన్నుకోవడంలో భాసుడు ఉన్న ప్రతిభ అసాధారణం. పాండవుడు అజ్ఞాతవాసం కోసం చేస్తున్న కాలం అభిమన్యుడు దుర్యోధనుడి రాజధానిలో ఉన్నాడని
కల్పించడం ఇలాంటి ప్రతిభా విశేషాలకు ఒక తార్కాణం. గోగ్రహణం కోసం అభిమన్యుడు కూడా కౌరవ వీరులతో కలిసి విరాటుడి మీదకి యుద్ధం వెళ్తాడు. మూల కథలో చేసిన ఈ అపూర్వమైన పరివర్తన వల్ల ఏ ఆయుధం లేకుండా యుద్ధ రంగంలో ప్రవేశించిన భీముడు అభిమన్యుడి రథం మీద నుంచి దేవదీసి ఎత్తుకొని పోవటం జరుగుతుంది. దానితో గొప్ప భావ ఉద్రేకంతో కూడి దృశ్యం ఏర్పడు. ఇలాంటి సొఫోకులు నాటకీయ వ్యంగ్యం సాంస్కృతిక వాంగ్మయంలో ఎక్కడా లేదు. దీనితో ఆనందకరమైన హాస్యం అంతర్గతంగా. ఈ రూపకం కొంచెం దీర్ఘమే అయిన నిష్కంభంతో ప్రారంభం. దీనిలో ముగ్గురు బ్రాహ్మణుడు దుర్యోధనుడు చేస్తున్న యజ్ఞాన్ని గురించి మాట్లాడుకుంటూ అతని ఔదార్యాన్ని ధర్మనిరతిని ప్రశంసిస్తూ యజ్ఞాల గొప్పతనాన్ని కొనియాడు. అగ్నిలో హోమాలు, పవిత్రమైన ఋత్వికులు వీరి ప్రశంసతో ఆ యజ్ఞాన్ని కళ్ళకు కట్టినట్టుగా. అసలు రూపకంలో దుర్యోధను పవిత్రుడైన యజమాని వేషంలో ప్రవేశించి భీష్మాది కురువృద్ధులకు కృపద్రోణాదులకు నమస్కరి వారి ఆదాలు అందుకుని కర్ణాది మిత్రగణం చేసిన అభినందన అందుకుని ఈ సమయాన్ని వినియోగించుకుంటూ ద్రోణాచార్యులు తనకు గురుదక్షిణ ఇమ్మని పాండవులకు వారి అర్ధరాజ్యం ఇచ్చేయాలన్నదే ఆ గురుదక్షిణ. ఇది వివాదానికి దారి తీస్తుంది. అలనాడు ప్రకారం శకుని కుయుక్తులు ప్రదర్శిస్తూ పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ చేస్తున్నారు, 5 రోజుల్లో తనకు తెలిపినట్టయితే నీ కోరిక ప్రకారం వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తా అని చివరికి దుర్యోధనుడు ఒప్పుకొని బాధుడు కల్పించిన ఈ షరతు బట్టి ఈ రూపకానికి పంచరాత్రమని పేరు. ఇది అసంభవమని ద్రోణుడు మొదట అనుకున్న ఎవరో ఒక రాత్రి ఆయుధ ప్రహారాలు గుర్తు లేకుండా గూరుగురు కీచక సోదరుడు చంపేశారని విరాటుడి నుంచి వార్త రాగానే ఈ షరతు అంగీకరిస్తారు. భీముడు తప్ప ఎవ్వరూ అలాంటి పని చెయ్యి. దీన్ని బట్టి పాండవులు అక్కడ అజ్ఞాతవాసంలో ఉన్నారని ఒక ఆధారం భీష్ముడు. విరాటరాజు యజ్ఞానికి రాకపోవడం, అతని శిక్షించాలని గోగ్రహణం చేయడం, కౌరవులలోని సహాదులంతలో సహా బయలు భీష్మ ద్రోణ కర్ణాదులు కూడా దుర్యోధనుడి వెంట ఉంటారు. 2వ అంకంలో గోగ్రహణం దాని ప్రారంభంలో ఉన్న ప్రవేశకంలో బాధుడు గోపాలకుల జీవనాన్ని సుందరంగా వర్ణించి గోపాలకులందరూ హాయిగా ఆడుతూ పాడు కాలక్షేపం చేస్తారు. వీళ్ళ ఆటల వల్ల ఎగిరిన ధూళి ఆకాశానికి ఎగిరి సూర్యుడిని కూడా కప్పేస్తారు. ఇదంతా వర్ణించడం భాసుడు కౌరవులు హఠాత్తుగా వచ్చి గోధనాన్ని అపహరించడానికి అవకాశం కల్పించినట్టుగా సమ్మతి. గోమిత్రుడు, భృగపిండుడు, మహిషదత్తుడు, గోరక్షణిక మొదలైన గోపాలికల పేర్లు వాళ్ళ గోపాల సంస్కృతిని సూచిస్తాయి. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడి సారథ్యంలో ఉత్తర కుమారుడు వచ్చి కౌరవ వీరులతో తలబట్టం అసలు అంకంలో విస్తృతం. ఎలాంటి అనుభవం లేని తన కుమారుడు ఆ మహారథులతో యుద్ధం చేసి సజీవంగా బయటపడడం అసంభవమని విరాటరాజు భయం. అయితే అర్జునుడు కూడా ఉన్నాడన్న రహస్యం తెలిసి యుధిష్ఠిరుడు ధైర్యం చెబుతాడు. అలాగే గోవులను తిరిగి పట్టుకొని కౌరవులంతా పారిపోయిన అభిమన్యుడు మాత్రం పట్టుబట్టద్దు. అభిమన్యుడితో మాట్లాడటానికి అర్జునుడు ఆతురతో ఉండి ఆ పిల్లవాడిని కవించాల్సిందిగా అతడు రహస్యంగా భీముణ్ణి ఉత్సాహవంతుడైన పిల్లవాడికి అతన్ని పట్టుకున్న వీరుడికి మధ్య రోచకమైన సంభాషణ జరిగింది. తన ఎదుట ఉన్న వాళ్ళు తన తండ్రి పెత్తండ్రి అనే విషయం
ఆ పిల్లాడికి తెలియదు. దీని తర్వాత దృశ్యంలో కూడా అభిమన్యుడు విరాటుని సభలో అతన్ని ఎదిరించి మధురమైన దర్పాన్ని కనబరుస్తుంది. ఎంతలో ఉత్తర కుమారుడు తిరిగి వచ్చి విజయం సాధించినందుకు అత్యుత్తమైన బహుమానం తన సారథిగా చెప్పబడే వ్యక్తికి ఇవ్వాలని తండ్రికి చెప్పి అతడు అర్జునుడనే విషయం అప్పటికే అతనికి తెలుసు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడు చెప్పిన దాన్ని నిరాకరించిన పద్ధతి మనోహరం. ఇంతలో యుధిష్ఠిరుడు కలగజేసు తాము చేయాల్సిన సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని, ఇక రహస్యాన్ని దాచి ఉంచాల్సిన పని లేదని చెప్పు. ఈ మాట వినగానే అభిమన్యుడు ఆనందాశ్చర్యాలతో యుద్ధంలో తనను బంధించిన వాడు తన తండ్రి పెద్ద తండ్రులే అని తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తూ ఆశీర్వాదం కోరు. బృహన్నల అర్జునుడని విషయం తెలియగానే విరాట్ మనస్సులో విపరీత భావంగా రహస్యమైన అంతఃపురం సంవత్సరం పాటు చాలా దగ్గరగా ఉండటం వీరుడైన అర్జునుడికి అమాయకుడైన తన కుమార్తె ఉత్తరకి ఈ మధ్య ప్రణయ వ్యవహార జరగటానికి అవకాశం ఉందనే భయంకరమైన ఆలోచన కలుగు. అది సున్నితమైన ఈ పరిస్థితిని లోకాపవాదాన్ని కాపాడుకోవటానికి ఏకైక ఉపాయం ఉపగ్రహణంలో విజయం సాధించిన బహుమానం అనే పేరు ఉత్తర అర్జునుడికి వివాహం చెయ్యాలని నిశ్చయం. ఈ దృశ్యంలోని ధ్వని సౌందర్య పరాకాష్ఠ అందుకున్న చివరి భాగం అర్జునుడి వ్యక్తిత్వం అత్యద్భుతం అత్యున్నతం చిత్రింపబ బాగా చెయ్యి తిరిగిన కవి మాత్రమే రాయగలిగిన ఈ సంవాదం భాసుడి అత్యుత్తమ సంభాషణలలో చేరటానికి. రాజంటాడు అర్జున, గోగ్రహణంలో విజయం సంపాదించిన కానుకగా నా కుమార్తె ఉత్తరణ ఇస్తున్నా స్వీకరి. యుధిష్ఠిరుడు ఇప్పుడు నా తల కుంగిపోతుంది. అర్జునుడు తనలో ఈయన నా చరిత్రాన్ని సందేహిస్తున్నాడు కాదు. రాజా, నీ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ తల్లుల్లాగా గౌరవించి నీవిస్తున్న ఈ ఉత్తరం నా కుమారుడి కోసం స్వీకరిస్తా. అది ఇప్పుడు నేను నా తల ఎత్తుకోగలుగు. ఇక్కడ అర్జునుడి చరిత్ర సర్వ విధాల మహోత్తమంగా చూపు. అర్జునుడి సమాధానం వినగా యుధిష్ఠిరి మనస్సులో కలిగిన ఆనందావేశాన్ని సంశయగ్రస్తుడైన విరాటుడి మనస్సులో కూడా కలిగిన భావావేశాన్ని మాటలతో వర్ణించడం అసలు. తర్వాత అంక కథ హస్తినాపురం. కౌరవ నాయకులందరూ కలిసి తాము సవిచూచిన పరాభవాన్ని నెమరు వేసుకొని వారి సంభాషణ అంతా అభిమన్యుణ్ణి అపహరించిన వాడి గురించి అప్పుడే భీముడై ఉండాలి అని భీష్మద్రోణుడు తమ గట్టి శంకను వెలిబుచ్చి శకుని కాదంట. తర్వాత భీముడే అయితే దుర్యోధనుడు ద్రోణికి ఇచ్చిన మాట ప్రకారం పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేయాలని ఉంటుందని అతని భయం. రాజకుమారుడైన ఉత్తరుడి వెనక ఉన్నవాడు అర్జునుడై ఉంటాడని కూడా భీష్మద్రోణుడు తమ తీవ్రమైన సందేహాన్ని ప్రకటి. ఆ సమయంలోనే భీష్ముడి సారథి జెండాకి తగులుకొన్న ఒక బాణం తీసుకొని వచ్చి చూపిస్తుంది. దాని మీద అర్జునుడి పేరు చూడటంతో వాళ్ళ అనుమానాలని, ఇది మరొక అర్జునుడి ఎవరిదైనా కావచ్చు కదా అంటాడు శకుడు. ఇంతలో ఉత్తర కుమారుడు వచ్చి నా సోదరుని అభిమన్యుడి వివాహమాడబోదు. ఈ వివాహానికి మిమ్మల్ని అందరినీ యుధిష్ఠిరుడు ఆహ్వానిస్తున్నాడు అని చెప్పడంతో శకుని వాగదం వీధిపో. అప్పుడు దుర్యోధనుడు గుర్తు చేయగా దుర్యోధనుడు నేను నా మాటపై నిలిచా. యుధిష్ఠిరుడికి అతని అర్ధరాజ్యం ఇచ్చేస్తాను. సత్యం నిలిస్తేనే కదా మానవుడు మనగలిగేది అని. ఈ రూపకంలో దుర్యోధనుడికి మహాభారతంలో దుర్యోధనుడికి ఏమాత్రం పోలిక లేదు. దుర్యోధనుడు
పాండవులకు వాళ్ళ రాజ్య భాగం ఇచ్చేయటంతో రూపకం ముగుస్తుంది. మూల కథలో చేసిన ఈ ప్రధానమైన ప్రేక్షకులను ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఈ కొత్త కల్పన ఆధారంగా చేసుకుని కొందరు విమర్శకులు ఇద్దరు రాజవంశీయుల మధ్య ఉన్న వివాదాన్ని వారు సామరస్యంలో పరిష్కరించుకున్న సందర్భంలో ఈ రూపకం ప్రయోగింపబడి ఉంటుందని ఊహించి యజ్ఞానికి సంబంధించిన అనేక విషయాలు సుదీర్ఘంగా విసుగు లేకుండా కలిగించే వర్ణించటాన్ని బట్టి ఏదో ఒక మహాయజ్ఞం జరిగిన దాని స్మృతి చిహ్నంగా ఈ రూపకం రాయబడినట్లుగా ఊహలు పీనర్జన బాలచరితం అనేది రేపు తెలుసుకుందాం సార్.